థ్యాంక్ యూ అందరికీ. 3 సంవత్సరాలు నన్ను ప్రెస్ మీట్లో ఆదరించినందుకు, నేను చెప్పింది ప్రతిదీ పాజిటివ్గా తీసుకుని, నా నుంచి ఎన్నో విషమ ప్రశ్నలు నా మీద సంధించి, నా నుంచి ప్రభుత్వాన్ని నుంచి పెద్ద సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేసి మా ప్రభుత్వానికి మంచి చేసినందుకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా మీరు అంటే నా ఈ 3 సంవత్సరాల సమాచార శాఖ మంత్రిగా నా పనితీరుని లేదా నా వ్యక్తిత్వాన్ని లేదా నా పర్సనాలిటీని తెలుగు ప్రజలందరికీ సుపరిచితం చేయటంలో, అంటే ఒక చెడ్డోడుగా కాకుండా ఒక మంచి మంత్రిగా నన్ను పరిచయం చేయడంలో చేసినటువంటి మీ కృషికి, లేకపోతే మీరు నాకు ఇచ్చిన అవకాశానికి, శ్వాస ఉన్నంత వరకు కూడా మీ అందరినీ కూడా తప్పకుండా ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. నా జీవితాన్ని ఒక మలుపు అంటే మార్చి చూపించారు. పేరు నాని అంటే ఒక మామూలుగా బందరోళ్ళకి తెలుసు, అట్లాంటిది ఇవాళ తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా పేరు నాని గుర్తుపెట్టే స్థితికి రావటం అంటే మొదటి అవకాశం 90% నాకు జగన్మోహన్ రెడ్డి గారు నేను రుణపడి ఉంటే, మిగతా 10% అంటే మొత్తం నన్ను తీసుకెళ్లే పనిలో మీ అందరూ నాకు సహకరించినందుకు నేను ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటాను, గుర్తుపెట్టుకుంటానని చెప్పని మీ అందరికీ నా థ్యాంక్స్ చెప్తున్నాను. మరొకసారి ఈ 3 సంవత్సరాలు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఎక్కడన్నా ఎవరితో అన్నా విధి నిర్వహణలో భాగంగా తెలుసో తెలియకో ఏదన్నా నా మాటతో ఎవరినన్నా నొప్పించుంటే కనుక నన్ను మన్నించమని చెప్పని, మీ కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించమని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.